అంతరిక్షం అనేది అంతు చిక్కని రహస్యాల నిలయం మాత్రమే కాదు, అది అత్యంత ప్రమాదకరమైన వేదిక కూడా. రాబోయే రోజుల్లో మనిషి నెలల తరబడి కాదు, ఏకంగా దశాబ్దాల పాటు అంతరిక్షంలోనే ప్రయాణించే రోజులు రాబోతున్నాయి. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణం అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రతి క్షణం అణువణువున మృత్యువు పొంచి ఉంటుంది. గంటకు వేల మైళ్ల వేగంతో దూసుకొచ్చే అంతరిక్ష వ్యర్థాలు, చిన్న చిన్న గ్రహ శకలాల వల్ల వ్యోమ నౌకలకు నిరంతరం ముప్పు పొంచి ఉంది. భూమి నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్ళాక వ్యోమనౌక ఆకృతికి ఏ చిన్న పగులు వచ్చినా అది పెను విపత్తుకు దారితీస్తోంది. ఇలాంటి ప్రాణాంతక సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా ఐరోపా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అదే సెల్ఫ్ రిపేరింగ్ టెక్నాలజీ. అంటే వ్యోమ నౌకలకు ఏదైనా గాయమైతే అవి మనిషి శరీరం లాగే తానంతట తానుగా సొంతంగా నయం చేసుకుంటాయి. ఆకృతి దెబ్బతినడం, పగుళ్లు ఏర్పడడం వంటి లోపాలను సెన్సార్ల ద్వారా గుర్తించి వెంటనే రిపేర్ చేసుకునే కాంపోజిట్ పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీనివల్ల సుదూర అంతరిక్ష యాత్రలు చేసే వ్యోమ నౌకలు మళ్లీ వాడే రాకెట్లు పటిష్టంగా తయారవుతాయి. ప్రస్తుతం వ్యోమ నౌకల నిర్మాణంలో కార్బన్ ఫైబర్ వంటి మిశ్రమ పదార్థాలను వాడుతున్నారు. ఇవి తేలిగ్గా ఉన్న అంతరిక్షంలోని అసాధారణ ఉష్ణోగ్రతలు, ప్రయోగ సమయంలో వచ్చే భయంకరమైన ప్రకంపనల వల్ల వీటిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల కంటికి కనిపించని సూక్ష్మ స్థాయి పగుళ్లు ఏర్పడుతుంటాయి. వీటిని గుర్తించి రిపేర్ చేయడం భూమి మీద సాధ్యమే కానీ రోదశలో అసాధ్యం. కానీ ఈ కొత్త టెక్నాలజీ ఆ సమస్యకు సమాధానం చెబుతోంది. అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితంగా మారబోతోంది. వ్యోమ నౌకలు ఇకపై తమ గాయాలను తామే మాన్పుకునే స్థాయికి చేరుకోవడం సైన్స్ సాధించిన ఒక అద్భుత విజయం. రాబోయే కాలంలో మనం ఇతర గ్రహాలపై కాలనీలు కట్టాలనుకున్నప్పుడు ఇటువంటి టెక్నాలజీలే మనకు రక్షణ కవచంలా నిలుస్తూ ఉంటాయి. ఇక అంతరిక్ష చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీరని విషాదం 2003 ఫిబ్రవరి 1వ తేదీన జరిగింది. అమెరికాకు చెందిన కొలంబియా వ్యోమనౌక అంతరిక్షంలో తన పని ముగించుకొని భూమికి తిరిగి వస్తున్న సమయంలో వాతావరణంలోకి ప్రవేశిస్తూ విచ్ఛిన్నమైపోయింది. ఆ ఘోర ప్రమాదంలో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా సహా 7 అంతరిక్ష వీరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి అసలు కారణం మనం చెప్పుకుంటున్న పగుళ్ల వల్లే జరిగింది. స్పేస్ క్రాఫ్ట్ హీట్ షీల్డ్ తగిలిన ఒక చిన్న దెబ్బతో ఏర్పడినటువంటి పగులు తిరిగి వచ్చేటప్పుడు అసలుకే మోసం తెచ్చింది. సూక్ష్మ పగులు పెద్దదై ప్రమాదానికి గురైంది. ఆనాటి విషాదం నుంచి పాఠాలు నేర్చుకున్న శాస్త్రవేత్తలు వ్యోమ నౌకలకు స్వీయ మరమ్మత్తు సామర్థ్యం ఉండాలని దశాబ్దాలుగా తీవ్రమైన పరిశోధనలు చేస్తున్నారు. ఇక రాకెట్ ఆకృతికి కలిగే నష్టాన్ని అది స్వయంగా గుర్తించి వెంటనే రిపేర్ చేసుకునే వ్యవస్థ ఉండాలని కోరుకున్నారు. అది అందుబాటులోకి వచ్చి ఉంటే కొలంబియా వంటి ప్రమాదాలను నివారించగలిగే వాళ్ళం. ఈ దిశగా ఐరోపా అంతరిక్ష సంస్థ ఈసా ఆధ్వర్యంలో కసాండ్రా అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కాంపోజిట్ అటానమస్ సెన్సింగ్ అండ్ రిపేర్ అనేది దీని పూర్తి పేరు. ఇందులో స్విస్, బెల్జియం దేశాలకు చెందిన అత్యంత ప్రతిభావంతమైనటువంటి కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. అంతరిక్ష రవాణా రంగంలో నూతన ఆవిష్కరణల కోసం చేపట్టిన ఫస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. దీని ప్రధాన లక్ష్యం వ్యోమ నౌకలకు ఒక కృత్రిమ నాడీ వ్యవస్థను, రోగనిరోధక శక్తిని అందించడం. వ్యోమనౌక గోడలకు ఏ చిన్న గీత పడినా లోపల ఉన్న ఎలక్ట్రానిక్ వ్యవస్థ వెంటనే మనిషి చర్మం లాగా పనిచేస్తోంది. మనకు ఏదైనా దెబ్బ తగిలితే రక్తం గడ్డకట్టి ఆ గాయం ఎలా మానుతుందో ఈ వ్యోమనౌకల గోడలు కూడా అలాగే స్పందిస్తాయి. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే ఊహ కాదు, ఇప్పుడు వాస్తవం కాబోతున్న అత్యాధునిక సాంకేతికత. అసలు ఈ వింత టెక్నాలజీ లోపల ఎలా పనిచేస్తోంది? దీనికోసం కాంప్ పేర్ అనే సంస్థ హీల్టెక్ అనే ఒక ప్రత్యేక మిశ్రమ పదార్థాన్ని తయారు చేసింది. ఇది సాదా సీదా పదార్థం కాదు. ఇందులో సెన్సార్లు, 3D ముద్రిత అల్యూమినియం గ్రిడ్లు, వేడి చేసే ఒక సునిశ్చిత వ్యవస్థ అంతర్భాగంగా ఉంటాయి. ఈ మిశ్రమ పదార్థ పొరల మధ్య ఉండే ఫైబర్ ఆప్టిక్ సెన్సార్లు వ్యోమనౌక ఆకృతిని ప్రతి మిల్లీ సెకనుకు పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కడైనా చిన్న పగులు వచ్చినా లేదా ఆకృతిలో స్వల్ప లోపం ఏర్పడినా అత్యంత ఖచ్చితత్వంతో వెంటనే గుర్తిస్తాయి. ఆ వెంటనే అల్యూమినియం గ్రిడ్ల మధ్య ఉండే హీటింగ్ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాన్ని 100 నుంచి 140 డిగ్రీల సెల్సియస్ మేర వేడి చేస్తోంది. ఈ వేడి వల్ల ఆ మిశ్రమ పదార్థం కరిగి పగుళ్లను దానంతట అదే నింపుతోంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక నమూనాను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. దెబ్బతిన్న ప్రదేశాన్ని గుర్తించడంలో, వేడి చేయడంలో, పగుళ్లను పూడ్చడంలో ఈ పదార్థం అద్భుతమైన సత్తా చాటింది. అంటే వ్యోమనౌక రోదశలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు తానుగా సర్జరీ చేసుకుంటుందన్నమాట. ఈ పరిజ్ఞానం వల్ల వ్యోమనౌకల జీవితకాలం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పదే ఉపయోగించే రీయూజబుల్ వాహక నౌకలకు ఇది ఎంతో అనువైనది.
ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు తమ బూస్టర్ రాకెట్లను మళ్లీ వాడుతున్నాయి. కానీ ప్రతిసారి వాటిని భూమి మీద క్షుణ్ణంగా తనిఖీ చేసి మరమ్మతులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల సమయంతో పాటు భారీగా ఖర్చు అవుతోంది. ఈ స్వీయ మరమ్మతు వ్యవస్థ వల్ల ఆ తనిఖీల భారం సగానికి పైగా తగ్గుతోంది. రాకెట్లు మరింత దృఢంగా తయారవుతాయి. ఇది అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కొత్త విప్లవానికి నాంది పలకబోతోంది. మానవుడు అంగారక గ్రహం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇటువంటి టెక్నాలజీలే వ్యోమగాములకు ప్రాణదాతలుగా మారుతాయి. ఏ మెకానిక్ సహాయం లేకుండానే వ్యోమనౌక తనకు తాను బాగు చేసుకోవడం అనేది ఒక అద్భుతం. ఇది అంతరిక్ష ప్రయాణాల రూపురేఖలనే మార్చేయబోతోంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మొట్టమొదటిది, అంతరిక్ష ప్రయోగాల ఖర్చు భారీగా దిగి వస్తోంది. ఒక వ్యోమ నౌకను పదే వాడడం వల్ల కొత్త వాటిని తయారు చేసే అవసరం, ఖర్చు తగ్గుతోంది. ఇక రెండోది, అంతరిక్ష వ్యర్థాల సమస్యకు ఇది ఒక పరిష్కారం చూపుతోంది. పాతబడిన వ్యోమ నౌకలు రోదసిలో తుక్కుగా మారి ఇతర నౌకలకు ముప్పుగా మారుతున్నాయి. కానీ ఎక్కువ కాలం మన్నికగా ఉండే నౌకల వల్ల ఈ వ్యర్థాల ఉత్పత్తి తగ్గుతోంది. ఇక మూడవది, అనూహ్య ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. చిన్న పగుళ్ల వల్ల జరగబోయే పెద్ద విపత్తులను ముందే ఆపవచ్చు. అంతరిక్షంలో ప్రయాణం చేసే వ్యోమగాములకు ఇది ఒక అజేయమైన రక్షణ కవచం లాంటిది. రాబోయే 10 ఏళ్లలో చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేయాలని, అంగారకుడిపై మనిషిని దించాలని అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నాయి. ఇటువంటి సుదీర్ఘ యాత్రల్లో వ్యోమనౌకను రిపేర్ చేయడానికి బయట నుంచి మెకానిక్లు రాలేరు, లేదా భూమి నుంచి తక్షణ సహాయం అందదు. అప్పుడు ఈ సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీయే వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. సాంకేతికత పెరిగే కొద్దీ మన రోదసిలో మరెన్నో అద్భుతాలు చేయవచ్చు. ప్రకృతి నుంచి, అంటే మన మానవ శరీరం నుంచి పాఠాలు నేర్చుకుని జడ పదార్థమైన రాకెట్లకు కూడా జీవం ఉన్నట్లుగా మార్చడం సైంటిస్టుల మేధస్సుకు నిదర్శనం. స్పేస్ టూరిజం పెరగబోతున్న ఈ రోజుల్లో సామాన్యులు కూడా అంతరిక్షంలోకి సురక్షితంగా వెళ్లారంటే ఇలాంటి భద్రతా ప్రమాణాలు అత్యవసరం. గాలిలో పేలిపోయిన కొలంబియా స్పేస్ షటిల్ వంటి విషాదాలు మళ్లీ జరగకూడదంటే వ్యోమ నౌకలు ఇలా స్వయం సమృద్ధి సాధించాల్సిందే. అంతరిక్షం వైపు మనిషి వేస్తున్న అడుగులకు ఈ టెక్నాలజీ ఒక గట్టి పునాది లాంటిది. రాబోయే కాలంలో మనం నక్షత్రాల మధ్య ప్రయాణించేటప్పుడు మన వ్యోమ నౌకలే మనకు ఇల్లుగా, కోటలుగా మారుతాయి. ఈ నిరంతర ఆవిష్కరణలే మానవాళిని విశ్వంలో ఒక ఉన్నతమైన జాతిగా నిలబెడతాయి.